రాజేంద్ర, ఏంటి ఈ టైంలో ఫోన్ చేశావు? నిద్ర పట్టడం లేదా? అవునులే, ఇంకెలా నిద్ర పడుతుంది నీకు? రేపో మాపో కూతురు అల్లుడు జైలు పాలు కాబోతున్నారు కదా. నేనేదైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటే ఆ వేసే శిక్షేదో నాకు వెయ్యి. నేనే శిక్షనైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నా. కానీ అవినాష్ని మున్ని వేరు చెయ్యొద్దు. అందుకు నన్ను ఏం చేయమన్నా చేస్తా. నీకు మొగుడున్నాడో లేదో తెలియదు, కానీ నాకు మొగుడుండి లేకుండా పోయాడు. నాకు బతకాలనుంది భార్గవి, చావాలని లేదు. నువ్వు దేనికైనా సిద్ధపడతాను, ఏదైనా చేస్తాను అనుకుంటే రేపు నా దగ్గరికి రా. మున్నిని అవినాష్కే వదిలేస్తానంటే నువ్వు చెప్పిన ఏ పనైనా చేయటానికి సిద్ధంగా ఉన్నా. ఏ పనైనా చేస్తావా? ఏ పనైనా చేస్తావా? చేస్తాను. అయితే నాతో కాపురం చేస్తావా? ఏంటి రాజేంద్ర, షాక్ అయ్యావా? మాట్లాడవే. ఏం ఆలోచిస్తున్నావు? ఈ వయసులో కాపురం ఏంటానా, లేక మరో ఆడదంతో కాపురం ఏంటానా? ఓకే ఓకే, కూల్ డౌన్. నాకు కాపురం చేసే ఉద్దేశం లేదులే, ఏదో సరదా కన్నాను. రేపు ఉదయమే నా ఇంటికి రా, నీతో మాట్లాడాలి. మమ్మీ, నాన్నతో మాట్లాడుతున్నావు కదూ? నువ్వు నాన్నని మోసగాడిగా ఊహించుకుంటున్నావు కదా మమ్మీ? నీ భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు కదూ, అవునా? అయినా పర్వాలేదు మమ్మీ, మా నాన్నెవరో ఇప్పటికైనా చెప్పు. ఒక్కసారి నేనెవరో చెప్పకుండా వెళ్ళి ఆయన్ని తాకి వస్తాను. కనీసం ఆ స్పర్శతోనైనా ఇన్నాళ్ళు పొందని అనుభూతిని పొందగలుగుతానేమో. చెప్పు మమ్మీ, నాన్నెవరు? నువ్వు నాన్నెవరో చెబితే నేను వెళ్ళి ఆయన్ని నిలదీస్తాను. నేనేం తప్పు చేశాను నాన్న అని అడుగుతాను. నాకెందుకు అన్యాయం చేశారని అడుగుతాను. ఏ తల్లిదండ్రులైనా పిల్లలకి తల్లి ప్రేమని పంచితే తండ్రి బాధ్యత వహిస్తాడు. కానీ నేనే పాపం చేశానని నా తండ్రి నాకు దూరంగా ఉన్నాడు. చెప్పమ్మా, నా ప్రశ్నకు సమాధానం చెప్పమ్మా. చాలమ్మా, చాలు. ఇంతకు మించి నన్నేం అడగొద్దు. ఏంటండి ఆలోచిస్తున్నారా? మనం కోర్టుకెళ్లాల్సింది ఎల్లుండే కదా. అవును, ఇప్పుడెందుకు ఆలోచన? ఇప్పుడు నాకు మిగిలింది ఆలోచన కాక ఇంకేముంది భార్గవి? నేను జైలుకి వెళ్ళక తప్పదనిపిస్తోంది. అదే జరిగితే నా తుది శ్వాస జైల్లోనే వదలాల్సి వస్తుంది. అదే కనుక జరిగితే మళ్ళీ మిమ్మల్ని కలిసే అవకాశం ఉండదు. మీరు నాకొక మాట ఇస్తారా?
ఏంటో చెప్పండి. నేను జైలుకెళ్ళాక ఆ విషయం మున్నికి తెలియనివ్వకండి. ఆ పసి మనసు తట్టుకోలేదు. బిజినెస్ పని మీద బయటికి వెళ్ళానని సర్ది చెప్పి డాడీ బతికే ఉన్నాడన్న ఊహల్లోనే తనని బతకనివ్వండి. ఆ పసి మనసు తట్టుకోలేదు. బిజినెస్ పని మీద బయటికి వెళ్ళానని సర్ది చెప్పి డాడీ బతికే ఉన్నాడన్న ఊహల్లోనే తనని బతకనివ్వండి. వద్దు అవినాష్ గారు, అలా మాట్లాడకండి. మీకేమీ కాదు. ఆ విషయాలన్నీ మా బాబాయ్ చూసుకుంటానని చెప్పారు కదా. ఇంకా చూసుకోవడానికి ఏం మిగిలింది? చివరి గడియలు తప్ప. నా ఆయుష్ నెలల నుంచి వారాలకి, వారాల నుంచి రోజులకి, రోజుల నుంచి గంటల్లోకి వచ్చేసింది. అయినా ఇప్పుడు నాకు ఏ బాధ లేదు. నా ఆశయాన్ని నిలబెట్టడానికి మీరున్నారు. మీకు తోడుగా నిలవటానికి మీ బాబాయ్ ఉన్నారు. కానీ నా బాధల్లా మున్ని గురించే. కన్న తల్లి ప్రేమకు దూరమైన ఆ పిచ్చిది మీలో తల్లిని చూసుకుంటోంది. కానీ ఇప్పుడు నన్ను దూరం చేసుకొని తను ఉండలేదు. దయచేసి నా చావు గురించి మాత్రం మున్నికి తెలియనివ్వకండి. అలా మాట్లాడకండి అవినాష్ గారు. అసలు ఆ శిరీష మీ విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో నాకు అర్థం కావట్లేదు. అసలు దీనివల్ల తను ఏం పోగొట్టుకుంటుందో అర్థం చేసుకోలేకపోతుంది. శిరీష అమాయకురాలు. తన తల్లి మాటల్ని నమ్మి తన కాపురాన్ని చెడగొట్టుకుంది. ఇప్పుడు ఈ కోర్టు వ్యవహారాలు కూడా తన తల్లి ప్రోద్బలంతోనే అయ్యుంటుంది. అయినా ఏం జరగాలని రాసుంటే అదే జరుగుతుంది. విధిరాతని ఎవ్వరూ తప్పించలేరు. కానీ మున్ని మాత్రం నాన్న ఎక్కడా అని అడగకుండా ఉండాలి, అంతే. ఏంటమ్మా? చచ్చిపోవడం అంటే ఏంటి మమ్మీ? పిచ్చి పిల్ల, ఏంటా మాటలు? ఎందుకలా అడుగుతున్నావు? డాడీ ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు కదా మమ్మీ. చెప్పు మమ్మీ, నిజం చెప్పు, అబద్ధం చెప్పకు. నా మీద ప్రమాణం చేసి చెప్పు. డాడీకి ఏమీ కాదు కదూ? పిల్లలు దేవుడితో సమానం. మన సందేహాలు తీర్చాల్సిన దేవుడి ప్రశ్నలు అడిగితే వాటికి సమాధానాలే ఉంటాయమ్మా. ఏమండి? ఏమండి? పొద్దున్నే ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఇదేంటి, ఫోన్ కూడా తీయట్లేదు? ఎక్కడికెళ్ళుంటారు? హలో అమ్మా భార్గవి, నేనమ్మా. పిన్ని, ఎలా ఉన్నావు పిన్ని?
నేను బాగానే ఉన్నానమ్మా. మా ఆలోచనంతా నీ గురించే. నా గురించెందుకు పిన్ని? నాకే అవినాష్ గారు నన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నారు. అవును పిన్ని, ఇంతకీ ఎందుకు ఫోన్ చేశావు? ఏం లేదమ్మా, మీ బాబాయ్ ఉదయం నుంచి కనిపించట్లేదు. ఉదయాన్నే ఎక్కడికెళ్లారో ఏవో. ఫోన్ చేస్తే కూడా తీయట్లేదు. ఈ మధ్య ఎప్పుడు చూసినా నీ గురించి, అవినాష్ గురించి, మున్నీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే అక్కడికేమైనా వచ్చారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. లేదు పిన్ని, ఇక్కడికి కూడా రాలేదు. అక్కడికేమైనా వచ్చారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. లేదు పిన్ని, ఇక్కడికి కూడా రాలేదు. అయినా బాబాయికి మంచి మనిషిగా పుట్టడమే ఒక శాపమైంది. ఎన్నిసార్లు చెప్పినా పరుల కోసం ఆలోచించడం మానరు. ఎదుటివారికి సహాయపడటం తప్పేమీ కాదు. అలాగని తన గురించి కూడా కొంచెం ఆలోచించుకోవాలి కదా. అవునమ్మా, నిజమే. ఈ ప్రపంచంలో ఎవరు కష్టాలో ఉన్నారని తెలిసినా ఆ బాధలన్నీ తనవే అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటారు. తగుదనమ్మా అంటూ ఉన్న పళాన పరిగెత్తడం, నిద్రాహారాలు మానేసి వాళ్ల కోసం తిరగడం ఈయనకి బాగా అలవాటైపోయింది. ఇప్పుడు ఎవరికి ఏ కష్టం వచ్చిందో ఈయనెక్కడికి వెళ్లారో ఏవో. సరే, ఉంటానమ్మా. లోపలికి వచ్చేటప్పుడు పర్మిషన్ తీసుకొని రావాలనే జ్ఞానం కూడా లేదా? క్షమించండి, బయటికి వెళ్ళి మళ్ళీ పర్మిషన్ తీసుకొని రమ్మంటారా? రాజేంద్ర, అతి తెలివితేటలు ప్రదర్శించొద్దు. ఏంటి గొంతు బాగా తగ్గింది? నా స్థాయి అదే కదా. సరే కాని ఇంతకీ ఎందుకొచ్చావు? మీరే కదా రమ్మని ఫోన్ చేశారు. ఓ అవును కదూ. అన్నట్టు అవినాష్ కోర్టు కేసు రేపే అన్న విషయం గుర్తుందిగా? మొన్నటి వరకు ట్యాక్సీ నడిపేవాడివంట కదా. రాత్రి నీకు ఫోన్ చేసినప్పుడు నాతో కాపురం చేస్తావా అని అడిగాను. పాప్ నిజం అనుకుని భయపడినట్లున్నావు. జస్ట్ జోక్ చేశాను. ఈరోజు నుంచి నువ్వు నా కారు డ్రైవర్గా ఉండాలి. నీతో కలిసి జీవితాంతం ప్రయాణం చేయాలనుకున్నాను, కానీ కుదరలేదు. కనీసం నువ్వు నాకు కారు డ్రైవర్గా ఉంటే నీ పక్కన కూర్చొని ప్రయాణమైనా చేయొచ్చుగా. అవినాష్ని కోర్టుకు వెళ్లకుండా చూస్తానంటే మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను. నీ దృష్టిలో నా జీవితం పతనమయ్యి ఉండొచ్చేమో కానీ కొందరి జీవితాలు పతనం కాకుండా నా వంతు సహకారం అందించాను. సో యు ఆర్ ప్రిపేర్డ్ టు బీ మై కార్ డ్రైవర్? అవును, సిద్ధంగా ఉన్నాను. కానీ కోర్టు కేసు మాటిచ్చానుగా. ముందు నువ్వు వెళ్ళి బయట నిల్చో. హలో, చెప్పింది చేయమన్నానా? ఓకే. నా పగ ఎవరి మీద? అవినాష్ మీద, రాజేంద్ర మీద, లేక నా మీద?